ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి వెంటయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మెదక్ కలెక్టర్ కార్యాలయం ముందు తపస్ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలకలపల్లి వెంటయ్య మాట్లాడుతూ ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని, సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో 317 వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని, ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. అలాగే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన 1 నెల వేతనాన్ని చెల్లించాలని, 2003 డిఎస్సి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసినట్లే పాత పెన్షన్ విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని అన్నారు. కేజీబీవీ మోడల్ స్కూల్స్, గురుకులాలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్సు నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2వ దశలో అన్ని జిల్లాలలో అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి పీఆర్సీ రిపోర్టు తెప్పించుకొని ఫిట్మెంట్ ప్రకటించాల్సినటువంటి ప్రభుత్వము ఇంతవరకు తాత్సారం చేయడం అనేటువంటిది ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి కనబడుతుందనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదే రకంగా ఉద్యోగ ఉపాధ్యాయులు దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కావచ్చు, అనేక రకాలుగా వాళ్ళకి అవసరాల నిమిత్తం సరెండర్ సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, అదే మాదిరిగా మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, తాత్సారం చేయటాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 30-40 సంవత్సరాల పాటు తెలంగాణ విద్యా వ్యవస్థలో సుదీర్ఘ కాలం వారి సేవలు అందించినటువంటి పదవీ విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులకు కూడా 3 సంవత్సరాల నుంచి కూడా రావాల్సినటువంటి బెనిఫిట్స్ను ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. మీరు తీసుకొచ్చినటువంటి 190 జీవో ప్రకారం ఇవ్వాల్సినటువంటి లాంగ్ డిప్యుటేషన్ల సంగతి ఏంది? అది ఆర్థికపరమైనటువంటి బెనిఫిట్స్ సంబంధించినటువంటి విషయం పక్కన పెడితే ఆర్థికేతర సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం సరిగా లేదు. 190 జీవోను విద్యా రంగంలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మే 1, 2వ తారీఖుల్లో డిప్యూటీ సీఎం గారితో, అదే రకంగా ముఖ్యమంత్రి గారితో జేఏసీ సమావేశంలో మీరు ఒప్పుకున్నటువంటి విధంగా 2003 డిఎస్సికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులను పాత పెన్షన్లోకి తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా తెల్లవారే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిన్ననే 53 జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి 2003 డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను పాత పెన్షన్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదే మాదిరిగా మీరు ప్రతి సంవత్సరం ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించినటువంటి క్యాలెండర్ను రిలీజ్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మీరు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి విధంగా ఎలాంటి ప్రమోషన్లను, బదిలీలను ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూలై 31ని కట్ ఆఫ్ డేట్గా నిర్ణయిస్తూ ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి, అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయునికి ప్రమోషన్లు వచ్చేటువంటి విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సిపిఎస్ వాళ్లకు నమోదు చేయాల్సినటువంటి, జమ చేయాల్సినటువంటి గ్రాంట్ను ఇప్పటి వరకు కూడా మీరు జమ చేయనటువంటి, మ్యాచింగ్ గ్రాంట్ను జమ చేయనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదే మాదిరిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మేనిఫెస్టోలో సిపిఎస్ను రద్దు చేసి అందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు చెప్పినటువంటి విధంగా ఓపీఎస్ తీసుకురావడానికి మీరు చేసినటువంటి ప్రయత్నము ఏమీ లేదు. కాబట్టి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా
మీ యొక్క పరిపాలన పట్ల, మీరు అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాల పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయబద్ధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుకున్నటువంటి సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధిని పాటించి సమస్యల పరిష్కారం పట్ల చొరవ చూపాలని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇదే ఒక వైఖరి మీరు కొనసాగించినట్లయితే ఆగస్టు 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుని కదిలించి ఇందిరా పార్క్ దగ్గర వేలాది సంఖ్యతోటి మేము నిరసన కార్యక్రమాలు, మహాధరణ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమాన్ని విస్మరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యకర్త బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.